ప్రపంచంలో అత్యంత ఘోరమైన బాక్సింగ్ పోటీలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ ఘోరాలన్నీ చూసే ముందు ఇంకో ఘోరాన్ని చూద్దాం. ప్లీజ్ వెల్కమ్ రెఫరీ గారు. I am referee RP. సార్ మినిమం 1,00,000 బాక్సింగ్ మ్యాచ్ ఆడిన తర్వాత మీరు రిఫరీ అయ్యారంటే మీరు గ్రేట్ సార్. నేను ఒక్క బాక్సింగ్ కూడా ఆడలేదు, ఎందుకంటే అడుగుతున్నావా? అంటే మీ ఫేస్ చూస్తుంటే అప్పుడే ఆర్టీసీ బస్ కింద నలిపిన వాటర్ బాటిల్ ఏ షేపు లేకుండా పోతాను. ఇది దేవుడు అంటే బాక్సింగ్. చాలా కసిగా ఆడాడు సార్ దేవుడు. మీరు రిఫరీ ఎలా అయ్యారు సార్? నాకు 2 భార్యలు కదా, వాళ్ళలో వాళ్ళు తెగ కుమ్మేసుకునేవాళ్ళు. మధ్యలో వెళ్ళి నేను నీటిగా ఆపేవాడిని. అది చూసిన పక్కటి సుబ్బయ్య నా దగ్గరకు వచ్చి, ఒరే ఆర్పి నువ్వు రెఫరీ అవుతావన్నాడు. అయ్యాను. ఎవరా నా చరిత్ర చూసి షాక్ అయ్యావా? మీకు 2 పెళ్ళాలనగానే షాక్ అయ్యింది సార్. ఒకరే ఎక్కువ. మీరు ఆపిన అతిపెద్ద ఫైట్ ఏది సార్? ఒక రోజు మల్లిమాల నుంచి బయటకు తోస్తుంటే, అదే బయటకు వస్తుంటే ఒక రోజు 2 లేడీస్ జుట్టులు పట్టుకుని కొట్టుకుంటూ ఉన్నారు. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి అలా ఆపాను. తీరా చూస్తే రష్మి అనసూయ. నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. ఇద్దరికి చెరువుటి ఇచ్చి పంపించేశారు. ఏమిచ్చారు సార్? ఒకరికి జబర్దస్త్, ఇంకొకరికి ఎక్స్ట్రా జబర్దస్త్. బాక్సర్లు పిలిచేద్దాం. బట్ ఫస్ట్ బాక్సర్ ఎవరు? బాక్సర్ నెంబర్ 1 ఆ రాజమౌళి గారిని పిలిచేది జక్కన్న. ఈ రాజమౌళి కొడితే ఎవడైనా అంబులెన్స్ ఎక్కన్నా. బాహుబలిలో అర్థం కాని భాష కిలికి ఎవడూ బతకలేదు వీడిని కెలికి. ప్లీజ్ వెల్కమ్ రాజమౌళి గారు. బాక్సర్ నెంబర్ 2 లేడీస్ టైలర్ కుట్టేవి బ్లౌజులు, ఎవరిని బతకనివ్వ వీడి గ్లౌజులు. అరకులో చికెన్ దూరుస్తారు బొంగులోకి, ఎవరిని రానివ్వడు వీడి రింగులోకి. బొంగు ఎందుకు వచ్చిందిరా? అంటే ఈ బొంగులో స్కిట్లోకి అన్ని వస్తాయి సార్. ప్లీజ్ వెల్కమ్ బాక్సర్ నెంబర్ 2. రాజమౌళి ఒక స్టైల్, సీన్ ఒక స్టైల్, ఏంటి డాన్స్ అర్థం కావట్లా. ఫస్ట్ రాజమౌళి గారు వచ్చారు కాబట్టి ఆయన వార్మప్ చూద్దాం. రెడీ, వార్మప్ స్టార్ట్. ఏం చేస్తారు? వామప్ చేస్తాను. ఇది వార్మప్ చేసినట్లేదు, ఒక్కొక్క కాల్ కోసం ఎత్తుకున్నట్టుంది. అనుగురు గారు మీకు బాక్సింగ్ ఎట్టొచ్చింది? అంటే 11 గంటలకు బార్ షటర్లు మూస్తారు కదా, 10:50కి మొదలైతే బాక్సింగ్ అది చూసి నేర్చుకున్నా. సార్ మీ వార్మప్. ఎందుకు నువ్వు షాక్ అవుతున్నావా? అంటే ఏం లేదు సార్, డాన్స్ చేస్తున్నాడు కానీ పాట రావట్లేదు ఏటని. గురుగారు ఏం చేస్తున్నారు? తిట్టాడు. ఏమన్నాడు? గ్రౌండ్ లోకి వెళ్లే ముందు గ్రౌండ్ లో మీ ఇద్దరు ఒకసారి ఒకరినొకరు చూసుకోండి. ప్లీజ్ లుక్ యువర్ ఐస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. ఒకరినొకరు చూసుకోండి. ఇంగ్లీష్ ఏంట్రా? లేయండి. ఓకే రెడీ, 1 2 3. గురుగారు మీకు ఏమైనా అర్థమైందండి? బాగా అర్థం, చెప్పటవా? వద్దు వద్దులే, చచ్చిపోతావు. ఇద్దరు ఒకరొకరు జస్ట్ టచింగ్ ఎవరు. ఓకే రెడీ. మీ ఇద్దరు కొత్త వ్యక్తులు కాబట్టి సరదాగా కాస్త రిలాక్స్ తీసుకోండి. నేను లైటింగ్ చూసుకుంటాను బాక్సింగ్ కోసం. ఏమన్నా ఏమో అందరికి అర్థమైంది సార్, పదండి.
నువ్వు నన్ను గెలవలేవులే, నువ్వేం గెలుస్తావు? అమీర్పేట దాటి 2 అడుగులు ముందుకేస్తే వస్తుంది అది. అక్కడ తాగేటి ఉంటే తినేటి ఉంటే అది పక్కన. అనసూయ నిన్నేదో అంటున్నాడు. ఏంటో ఈ కాన్వర్సేషన్. వెళ్ళండి, దూరంగా వెళ్ళండి. ఏమన్నా అన్నాడా అని మొదలెట్టాడు. 1 2 3 నీ బీప్ సరే సార్ ఏమన్నాడు? నీ డాష్ డాష్ చేస్తున్నాడు. ఓకే రెడీ. ఇద్దరు మిత్రులు. కొట్టుకోండి, కొడితే అట్టుండాలి తెలుసా? కొడితే అలా ఉండాలి. మ్యాచ్ మ్యాచ్ లా నువ్వు. కూర్చోబెట్టండి, ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సరే చీర్గాల్ ఫస్ట్ రౌండ్ చెప్తారమ్మా. ఏమంటున్నాడు? నన్నే ఏమంటున్నాడు? పోతల్లా ఊకించుకుంటా వచ్చావు. గాడి మొహం వేసుకున్నా, గాడి మొహం వేసుకున్నా. లెట్స్ టు 2. నాకు అర్థమవుతుంది. వాళ్ళకన్నా మోటివేషన్ చెప్పరా? మోటివేషన్ చెప్పు, కొట్టుకోవాలి. ఆలోచన వస్తే మరుగుదొడ్డి వస్తుంది. సరిపడా చిల్లరిచ్చి కండక్టర్ కి సహకరించండి. స్త్రీలను గౌరవిద్దాం. వాళ్ళకి కేటాయించిన సీట్లలో వాళ్ళనే కూర్చొనిద్దాం. మరొక మంచిదే. దానికోసం మా అమ్మ 4 గాజులు అమ్మేసింది. ఇద్దరు కొట్టుకోబోతున్నారు. నీకు దమ్ము లేదా వాడిని కొట్టడానికి? ఆ తర్వాత నువ్వు పక్క వాడి నుంచి కొట్టమని చెప్పరా? నీకు దమ్ము లేదా వాడిని కొట్టడానికి? దారా చూసుకుందాం. ఏం చేస్తున్నారా? వెళ్ళి కొట్టామాట. టైం బాగాలేదు. వాళ్ళిద్దరు ఎందుకు వచ్చారు, ఎందుకు కొట్టుకోపోయారు, ఎందుకు కొట్టుకోకుండా వెళ్ళిపోయారా? నన్ను తిట్టారంటావా? చెప్పమంటావా? చెప్పండి. నీ ఓరి అమ్మబడు అంత ఉందా? నా బట్టల్లారా ఆగడొస్తాడా? పెళ్లి కళవచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా, హడావిడిగా రెడీ అవుదాం చలో. డార్లింగ్, మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం కదా, నీ ఫీలింగ్ ఏంటో చెప్పవా? 2 బిడ్డలకి తల్లిని అవుతాను అనుకున్నాను, కానీ 2 బిడ్డల తండ్రికి పెళ్ళాన్ని అవుతాను అనుకోలేదు. ఎంత ఘాటు ప్రేమయో. ఇది ఘాటు ప్రేమ కాదు, లేటు ప్రేమ. డార్లింగ్, నువ్వు నన్ను చాలా అవమానిస్తున్నావు. నేను తలుచుకున్నానంటే మంచం ఇరిగిపోద్ది తెలుసా? దానికి 2 సెకండ్ల ముందు నీ నడుము విరుగుతుంది, జాగ్రత్త. కళ్ళు కళ్ళు ప్లస్ ఆ కళ్ళే నాకు మైనస్.
ఏరా బామర్ది ఏంట్రా చాలా సంతోషంగా ఉన్నావు? జరక్క 60 ఏళ్ళకి పెళ్లి జరుగుతుంది, అంత ఆనందమే కదా. దాన్ని నువ్వు ప్రత్యేకంగా ఏం చెప్పని అవసరం లేదు, నీ కళ్ళలోనే కనపడుతుంది ఆనందం. బావా నువ్వు దేని గురించి మాట్లాడు, నా కళ్ళు గురించి మాట్లాడావు అనుకో నా గుండెలో కాలుద్దే. చెల్లె అన్నయ్య ఎంతకీ లప్పుడు బాబు గురించి నీ ఫీలింగ్ ఏంటే? గ్రీకు వీరుడు లాంటి వాడు దొరుకుతాడు అనుకున్నాను, కానీ గ్రీకుల కాలం నాటోడు దొరికాడు. కానీ అరేంజ్మెంట్లను చూడిపో. ఆ మొక్క అన్న ఓకే ఎక్కడ ఉన్నానండి? ఈ గాడిద కొడుకు 60 ఏళ్ళకి పెళ్లి అవుతుంది. వచ్చిన వాళ్ళకి మనం అన్ని చూసుకోవాలి, ఏ లోటు పోట్లు తాగంటే నువ్వే దగ్గర నుండి చూసుకో. మీరు ఏం టెన్షన్ పడకండి, కొండ్ర అప్పేయకుండా చూసుకుంటాను. దగ్గులు బాజీ అథవా అరే పక్కనే ఉన్నాను కదా, అంత గట్టిగా అరవకపోతే ఏంటి? ఏ ఎడవ ఫంక్షన్ లో కనబడకూడదు. ఒరే నేను లేకుండా నా ఫంక్షన్ నేను ఎలా చేసుకోవాలరా? అరే బాబా ఎవడైనా బజార్ని పడతాడు, నువ్వు బజార్ని కొనుక్కుని మరీ పడుతున్నావు కదరా. పడుతున్న సంగతి తెలుసు కదా, జాగ్రత్తగా చూసుకోపో. ఆ బుక్క చెప్పు, ఎప్పుడు ఫంక్షన్ లో కనబడకూడదు అంతే. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడి తాగుతున్నా, మనిషి అన్నవాడికి మనసే లేకపోయేనన్నా, ఉన్నవాడి కొంచెం తీస్తే లేనివాడే ఉండడే, కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పిల్లలే. నీ పిల్లలే డాడీ, అప్పుడప్పుడు 10 మార్కులు పోటీ ఇచ్చు డాడీ. మొన్నే కదా 2 సార్లు గెలిచావు దుర్మార్గుడు. అది ఎప్పుడు అమావాస్యకో సంక్రాంతి. 2 సార్లు గెలిచి ఆల్రెడీ మొన్నే కదా అయింది. ఏమో అప్పుడప్పుడు కొట్టడం ఏది గుర్తుండడం. డాడీ ఈ పాటతో వచ్చామంటే మా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? కడు పేదరికం. నువ్వు ఎప్పుడు తిన్నావో ఏమో. ఒరే ఆర్పి, నేనింత పేదరికంలో ఉన్నా నిన్ను నా రూమ్ లో ఎందుకు పెట్టుకున్నానో తెలుసా? ఎందుకురా? నీ ముఖం తాకలే కాదు కాబట్టి. రాజమౌళి మనుషులకు దేవుడు పశువులాగా గడ్డి తిని బతికే శక్తి ఇస్తే బాగుండేదిరా. అరే నువ్వు తినొచ్చురా. 6 నెలలు ఏం తెలుసా నేను అన్నం తిని? 6 నెలల కడుపు ముంగడ పెట్టుకుని 6 నెలలు తినట్టు ఎవడన్నా నమ్ముతారా? నాకే ఎందుకు ఆకలేస్తుందిరా? దరిద్రానికి ఆకలేకపోరా. పంచులతో మన జీవితం గడవదు, మన కడుపు నిండదురా. ఏదో చెయ్యాలరా. ఇప్పుడు ఏం చేద్దాం? హైదరాబాద్ లో ప్రతి గల్లీలో ఏదో ఒక లొల్లి గాని పెళ్లి గాని జరుగుతా ఉంటదిరా. అవునరా, తిననోడు పెళ్లికి పోతాడు, తిని అరగనోడు లొల్లికి పోతాడు. ఏదైనా ఫంక్షన్ పోతావరా? పోతావరా? ఇది ఫంక్షన్ రా. స్లోగర్ ఇక్కడ వాళ్ళ పెద్ద మనిషిలా ఉన్నట్టుందిరా, వాడిని దాటుకుని ఎలా పోయేది? వాడు అటువైపే చూస్తున్నాడు అంటే ఇటువైపు నుంచి మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎంత ధైర్యం ఉంటే మీరు నా కళ్ళ కప్పి వెళ్తారా? ఎంత ధైర్యం ఉంటే లోపలికి వస్తారు మీరు? ఎవర్రా మీరు? ఎవర్రా? మిమ్మల్ని తిడతాను రా. ఒరే అవి కళ్ళ హెలికాప్టర్ ఫ్యాన్ రా. ఎట్ట చూస్తున్నావురా నువ్వా? నా కళ్ళ మీద పనిచేస్తారా? పనికి మళ్ళీ ఎరా బామ్మర్ది నన్ను పిలిచావా? ఎత్తి ఒక్కడు లోపలికి వచ్చేస్తాడు. వీడిని తప్పించుకుని మనం లోపలికి వెళ్ళాలంటే మాస్టర్ ప్లాన్ వేయాలరా. ఒక్క నిమిషం ఏం చేస్తున్నారా? మా మాస్టర్ కి ఫోన్ చేస్తున్నా. నేను చూసుకుంటాను రా. గురువు గారు మళ్ళీ ఎందుకు వచ్చారా? అక్కడ నీళ్లు ఉన్నాయి కదా, అందులో ఒకడు ఉన్నాడు. వాడు నువ్వు ఎప్పుడు పక్కకెళ్తే లోపలికి వచ్చి ప్లేట్ మిల్స్ తీద్దామని రెడీ ఉంటాడు. చూడు. అవునా? నా కళ్ళు కప్పి ఎవడో వచ్చినాడు. అమ్మ గాడితో కొడక. రే నీ సంగతి చెప్తాను రా. రే నన్ను ఎక్కిస్తావరా? వెళ్ళి లోపల రాడు తీసుకురా. వెళ్ళు. ఏమంటే ఇప్పుడు మీరు రాడు తీసుకురావాలంటే లోపలికి వెళ్ళాలి. ఓకేనా? తగలడు. ఏమంటే రాడు? నేనే. ఏంటండి? ఏమండి ఆయన నీ బామర్దే కదా? అవును నా బామర్ది. నీకెలా తెలుసు? చూస్తే తెలిసిపోతలే. సర్లే కానీ మీరెవరు? ఆయన అడిగి చెప్తాడు. ఎరా బామర్ది మనలో నేను పంపించాను. అయితే ఓకే వెళ్ళండి. నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఒక్క కన్న కూతురు అయి ఉండి ఒక తండ్రికి షష్టి పూర్తి చేస్తున్నావు. నువ్వు మనిషి అంటే ఎవర్రా తండ్రి? అది నా భార్య. మందు కాస్త ఎక్కువ కలిసినట్టుంది. ఒరే ఆర్పి, నా కాళ్ళు చేతులు కడగడ ఉనుకుతున్నాయిరా. ఇక్కడి స్కిట్ బానే ఉంటదిరా. ఇంకా మందు తాగాలని తాపత్రంతో ఉరుకుతున్నాయిరా. ఏమండి గురుగారు టైం ఎంత? 9:45 అండి.
45 అండి. 45 ఎక్కడదండి 90 కదా. మందుంది స్టఫ్. పిలిచారా మీరు ఎవరి తరపు? నేనొచ్చి వీడి తరపు, వీడొచ్చి నా తరపు. అయితే మీరు వెళ్ళండి. ఇలా చూస్తే నాకు ఎందుకో అనుమానంగా ఉంది. ఏమండి అయ్యగారు? ఎవరో పిలుస్తాడు అండి అయ్యగారు, ఆడు తోరిపి ఈడు తోరిపాడని చెప్పి నన్ను మోసం చేశారండి. అచ్చా మొక్కలు చిత్రాలు కనబడటం లేదే. నీ కొల్లు ఏమన్నా దొబ్బునియా? కడుపులో తిప్పుతుందిరా. నిన్ను నా మోహన్ కూడా చూడమన్నాడు రా. నాకు ఆకలితో చెప్తానే. ఈ అన్నం ఎంత తిన్నా అయిపోతలేదు. ఈ ప్లేట్ లో తింటే అవుతుందిరా, ఐమి ప్లేట్ లో తింటున్నావు నువ్వా? ఓడు ఆ విధంగా తింటున్నావు, నువ్వేం అనవా? ఫోన్లేండి ఆకలి మీద ఉన్నాడు. ఒరే రాజమౌళి, అప్పడం ఏంద్ర మెత్తగా ఉందా? టిష్యూ పేపర్ రా దరిద్రుడా. యారా పిలిచావా? నువ్వు పాస్పోర్ట్ లేని వైఫై అంటాడు రా. ఎవరికైనా కనెక్ట్ అయిపోతున్నావు. ఇద్దరు గుసగుసలు ఆడుకుంటున్నారు, కథ ఏంటి? మ్యాటర్ ఏం లేదండి. అరే ఆ విషయం నీకెలా తెలుసురా? నీకు చూసాడ్రా. నా కళ్ళు కప్పొస్తారా మీరు? ప్రతి ఒకరు వచ్చేస్తారు లోపలికి. మే వాడు ఆ విధంగా నీ చెయ్యేశాడు, నువ్వేం మాట్లాడవా? ఫోన్లేండి ఆకలి మీద ఉన్నాడు. నా పెళ్లికి వచ్చావు, నీ పెళ్లికి రాలేకపోయాను, సారీ. ఫోన్లేవే ఈసారి పెళ్ళికొద్దు. ఇంకోసారి పెళ్ళికొద్దు. నీ పొత్తుకు సరా. అరే ఇప్పుడు నా బాతుకి ఏమైందిరా? ఒరే కొట్టాల్సింది నిన్ను కాదురా, స్కిట్ స్టార్టింగ్ నుంచి ప్రతి దానికి కరెక్ట్ అవుతాడు చూడు. నా బాబు గారు స్కిట్ అయిపోయింది, కాస్త 10 మార్కులు పోటీ వచ్చు కదా. ఇచ్చేయండి బాబు గారు, ఆకలి మీద ఉన్నాడు. సార్ ఎలా ఉన్నారు చెప్పండి. మేడం నగరిలో ప్రజలంతా ఓకేనా? చెప్పండి మేడం. అయ్యో తప్పుగా అనుకోకండి సార్. ఎందుకంటే మొన్న జరిగిన యాక్సిడెంట్ లో ఈ 2 కాళ్ళు పచ్చరైపోయి డాక్టర్ పొరపాటున ఈ కాల్లో రాటు ఈ కాల్లో అయస్కాంతం వేసాడు. అవి నా దగ్గరికి వచ్చినప్పుడల్లా ఒకదాని మీద ఒకటి పడిపోతున్నాయి. అంతేగాని బల్బు కాదండి, నేను తీసేస్తా. థ్యాంక్స్ రా చెప్పినందుకు. ఎవరికో పక్కన బాబు గారు. దీనికి ఇలా కాదు నీ చెప్తా. మీరు ఆ రోజు అలా కారులో వెళ్ళడం, 1/2 గంటలో ఫోన్ రావడం, యాక్సిడెంట్ అవ్వడం, మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేయడం అంతా ఏదో పాత బస్తీ పతంగుల ఫెస్టివల్ అయిపోయింది. అయినా నాకు ఒక్కటి మాత్రం ఆనందంగా ఉంది అయ్యగారు. వెంకీ మంకీస్ లాగా ఇంకంతా అయిపోయిందని ఆశలు వదులుకున్న సమయంలో మీరు మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చారు చూడండి, అది నాకు ఆనందంగా ఉంది అయ్యగారు. అయ్యగారు యాక్సిడెంట్ ఎలా అయింది చెప్పండి. కారులో వెళ్తున్నప్పుడు ఒక హోర్డింగ్ లో చదివాంట్రా, అందుకు యాక్సిడెంట్ అయింది. అంతలా ఏముంది అయ్యగారు ఆ హోర్డింగ్ లో? దయచేసి డ్రైవింగ్ చేసేటప్పుడు దిక్కులు చూడకండి అని రాస్తుందిరా. అలా డాక్టర్ రావడం, రోడ్డు మీద నాకు రాడ్ వేయడం జరిగిపోయారా. అయినా అయ్యగారు మీరు రావడం నాకు తెలుసు కానీ మీకు రాట్లేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు అయ్యగారు. పైన పంచిలేస్తున్నావు నువ్వు, నాకు పొళ్ళు రాలిపోతాయి. కాళ్ళు పోయినంత మాత్రం కలేజా పోతుందా? చూస్తావా నా బలం? కూర్చోండి. ఇలాంటివి అవసరమా మీకు? ఎనకటికి మీలాంటి వాడే చెట్టు కొమ్మ పట్టుకొని ఎలాంటితో సాయం కోసం చప్పట్లు కొట్టాడంట. ఒరే అయ్యగారు అమ్మగారిని పిలవరా. అలాగే అయ్యగారు. అమ్మగారు. హాయ్ బాబు గారు. హాయ్ రోజు గారు. దాని గురించి చెప్పరా. చెప్తాను అయ్యగారు. బాబు గారు సేమ్ యాక్సిడెంట్, చేతులు 2 పచ్చరైపోయి, ఈ చేతిలో అయస్కాంతం పెట్టారు, ఈ చేతిలో రాడ్డు పెట్టారు. అందుకే ఇలా రావాల్సింది కాస్త ఇలా వచ్చింది. తప్పుగా అనుకోకండి బాబు గారు. ఏదైనా అమ్మగారు మీ తాళిబొట్టు గట్టిది కాబట్టి అయ్యగారు ఇంకా బతుకున్నారు అమ్మగారు. ఒరే రంగా, ఈ విషయం ముందు చెప్పినట్టయితే సన్నదారం కట్టుకునేదాన్ని కదా. కూరగాయలు వాడొచ్చాడు, ఒక 2 కిలోలు చిక్కుడుకాయలు తీసుకోమంటారా? కూరగాయలు తీసుకోవడానికి కూడా నా పర్మిషన్ తీసుకుంటుంది. అది సార్ భార్య అంటే. ఈ పర్మిషన్ కోసం అడగలేదు, ఒకేసారి 2 కిలోలు వండగలిగే ఓపిక ఉందా అని అడుగుతున్నాను. అయినా 3 సంవత్సరాలైంది పెళ్ళయి, 3 నెలలైంది యాక్సిడెంట్ అయ్యి, 3 నిమిషాలు కూడా చూడడానికి మీ నాన్నకు ఓపిక లేదా? 3 పోయిందా వాడికే? చూడు వాడు రాకడ 3 చెరువులు నీళ్లు తాగిస్తా. అన్ని 3 వచ్చేటట్టు చెప్పినట్టుందిరా. మార్కులు కూడా 3 వచ్చేటట్టు ఉన్నాయి.
అయ్యో అల్లుడు గారు, అల్లుడా ఎంత పని అయిపోయింది అల్లుడా. కొమరం ఒకసారి స్కిట్ లోంచి బయటిరా. 3 నెలల క్రితం నన్ను కాదని భాస్కర్ సుధాకర్ స్కిట్ లోకి వెళ్ళావు కదా, ఈ 3 నెలలు ఏం చేసావు? ఈ టీమ్ లో సంపాదించుకున్న పేరంతా టీమ్ లో ఒడగొట్టుకున్నా. ఇలా పేరు పోగొట్టుకోవాల్సి వస్తుందని నేను పేరు రాకుండా చూసుకున్నా. వెనకటికి నీలాంటోడే పాలకోవ కొనడానికి పైసలు లేవు కానీ మియా మాల్కోవ కావాలన్నాడంట. ఈ సామెతలు ఎందుకు చెప్తున్నావే? ఆకలి అయ్యా ఆకలి. 3 నెలల నుంచి ఒక్క ప్రోమో లేదు, ఒక్క క్లోజ్ లేదు. ఈ టీమ్ లో చేసినప్పుడు నాగబాబు రోజా గారు ఏం చేసావురా కొమరం అనేటోళ్ళు, ఆ టీమ్ లో చేస్తే ఏం చేసినావురా కొమరం అంటారు. అమ్మో ప్రోమో డైలాగ్ పడ్డది, నేను వెళ్ళిపోతాను. ఆయన నాకు ఓపిక అయిపోయింది, పడుకుందాం రద్దా దీంట్రా. ఊళ్ళల్లో ఉండే నాటుకోళ్ళు సిటీకొచ్చాయా, సిటీకొచ్చి స్టప్పుగా మారాయా. నలని తాగే మందంతా మందంతా పోసిస్తే కాదా ఏరంతా, బుస్సని పొంగే బీరంతా చూస్తుంటే నోరే ఊరంతా, బీరే బ్లడ్ అయి పారే ఒళ్ళంతా. ఊళ్ళల్లో ఉండే నాటుకోళ్ళు సిటీకొచ్చాయా, సిటీకొచ్చి తప్పుగా మారాయా. నమస్కారం సార్. నమస్కారం మేడం. నమస్కారం. నేను ఇనుము దొంగతనం చెప్తా, ఇనుము మాత్రమే దొంగతనం చేస్తా. మనం ఐరన్ మ్యాన్ విత్ ఐబీ ఇంపీరియల్ బ్లూ. అందరూ గోడలకు కన్నం వేస్తారు, మనం పిల్లర్లకు కన్నం వేస్తాం, ఎందుకంటే అందులో రాడ్లు ఉంటాయి కాబట్టి. జబర్దస్త్ లో నాకు నచ్చే స్కిట్లు బుల్లెట్ భాస్కర్, సునామీ సుధాకర్ స్కిట్లు, ఎందుకంటే వాళ్ళ ప్రతి స్కిట్ ఒక రాడ్ లాంటిదే, మామూలు రాడ్ కాదు. లేకపోతే 45 నిమిషాలు అంటే స్కిట్ మందులోది. ఐరన్ ఎక్కడున్నో దొరకబడుతున్న రాడ్ తోటి అతుక్కోవడం అయస్కాంతానికి. ఎక్కడన్నా ముక్కు అయస్కాంతానికి అతుక్కుంటారా? మళ్ళా పప్పులో కాలేసా ఎక్కడన్నా బంగారం అయస్కాంతానికి అతుక్కుంటారా? థ్యాంక్స్ ఫర్ ద బిస్కెట్స్. ఎక్కడన్నా ప్లాస్టిక్ అయస్కాంతానికి అతుక్కుంటారా? రాజమౌళి గారు 3 పంచులు వేసాడు, బాగా నవ్వినారు రా. నాకు తెలిసి వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు రా. ఎక్కడికో కాదు, నీ ప్లేస్ లోకి వచ్చేటట్టు ఉన్నాడు, చూసుకో. ఆలోచించాల్సిందే. ఎక్కడ దొరుకుతులే ఎవడో రాడ్డు పట్టుకుని ఇల్లంతా తిరుగుతున్నాడు రా. అంటే ఎవడో దొంగతనానికి వచ్చాడు. మనం ఆ రాడ్డును తప్పించుకోవాలంటే సైలెన్స్ గా పడుకుంటే ఏదో ఒకటి ఎత్తుకుని వెళ్ళిపోతాడు, అది ప్రాణాలు పోతాయి. బాగా డీప్ స్లీప్ లోకి వెళ్ళండి. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళారు గారు, మనమే వెళ్ళాలి. ఈ ఇంట్లో ఎక్కడుండొచ్చు నువ్వు? ఇక్కడ ఉందంటావా? అటుందా లేకపోతే ఎక్కడ ఉందా? ఈ ఇల్లంతా ఎక్కడ? గడియారంలో గంట మూడు తిప్పినట్టు చెప్తాడు. ఇక్కడ కాదు, అటువైపు చూస్తా. మనకొద్దు, మనకు కావాల్సింది ఐరన్. వాడికి ఇనుము అంటే చాలా ఇష్టం అనుకుంటాను రా. కేవలం ఇనుము మాత్రమే తీసుకెళ్లాడు. మనకు 1000 రూపాయల కన్నా ఏం బాలా. పడుకోండి. అలాగే మందుకు నేను బానిసా. బాగా దగ్గు వచ్చేస్తుంది, కాస్త మంచి నీళ్ళలో నిమ్మకాయ పిండుకొని తాగితే దగ్గు పోతుందేమో. నువ్వు దొంగకు నమస్కారం పెడతాను. నువ్వు మామూలు మనిషిగా తల్లి. వద్దులే తల్లి, వద్దులే వద్దులే వద్దులే. కత్తి ఎక్కడుంది? అమ్మో ఇదేంటి మళ్ళీ అతుక్కుపోయింది. ఎలా అయినా దీన్ని విడిపించుకోవాలి. మా ఆయన దగ్గరికి వెళ్ళినా విడిపించుకుంటాను. ఏమండి ఇలా తిరగండి ఒకసారి. ఏమైందా? పుడి చేసేవేందా? పొడవలేదండి, మీ కాల్లో ఉన్న అయస్కాంతం ఈ ఐరన్ కతుక్కుపోయింది. ఐరన్ అట, ఐరన్ అట. ఇప్పుడు నిన్ను మాస్కెట్ గురించి చెప్పండి.
అన్నారు, వాళ్ళ ఒంట్లో ఐరన్ ఉంది అన్నారు. ఎట్టు నేను ఐరన్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తీసుకెళ్తా, వాళ్ళ ఒంట్లోకి వెళ్ళి తీసుకెళ్తా. అయ్యా మా అయ్యగారు మా అమ్మగారు వదిలేండి అయ్యా. నిన్నగా హోమన్న రాడ్లు పెట్టారు, పచ్చిగా ఉన్నాయిరా. ఓన్లీ ఫ్రెష్ ఐరన్ నాకు ఇష్టం రా. నీ నుంచి కాపాడడానికి ఏదో ఒక దేవుడు మా కోసం వస్తాడు. అయ్యో అల్లుడు గారు ఇదేంటి నాకు అతకపోయింది? ఐస్కాంతం చదువుకుంటుంది మామయ్య. నా బాడీలో రాడ్లు లేవు కదా. జబర్దస్త్ నిన్ను మించిన రాడ్ ఎవడైనా ఉన్నాడా? నువ్వు ఎంత పేరు ఉంటావురా? 50 కేజీలు. అప్పుడు నాకు కావాల్సింది 50 కేజీలు వేయాలి. దొరికాడు నా స్వామి రంగా. అయ్యగారు మీ ఒంట్లో రాట్లు పోతాయి అనుకుంటే మన స్కిట్ లో రాటు పోయిందంటే అయ్యగారు. అటు వెళ్ళింది రాడు, వాడు ఇంకా రావడం. శుద్ధంగా స్కిట్లు చేసుకుందాం పదండి. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు. ఎదగాలి ఇంతకు ఇంతై పసికునా. జరగనివన్నీ చెప్తే ఎలా అమ్మా? ఏంటమ్మా మరి నువ్వు దారుణంగా మాట్లాడతావు? నేను ఎదగాలనుకోవడం, ఆర్పి లేడీ గెటప్ లో అందంగా ఉండాలనుకోవడం రెండు కష్టమే మేడం. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఏమైందిరా నా అంత డల్ గా మాట్లాడుతున్నావు ఏంటి? ఏమైందిరా? మొన్న జరిగిన 6 ఎగ్జామ్లలో 5 ఎగ్జామ్లు ఫెయిల్ అయ్యానమ్మా. 6 ఎగ్జామ్ పాస్ అయ్యావా? లేదమ్మా అబ్సెంట్ అయ్యా. ఎన్ని కలలు కన్నాను రా. నువ్వు బాగా చదువుకొని పాస్ అయితే కాలిఫోర్నియా యూనివర్సిటీలో నేను చదివిద్దాం అనుకున్నాను. కాలిపోయిన యూనివర్సిటీ మనకెందుకమ్మా, మంచి యూనివర్సిటీలో చదివిద్దామమ్మా. బాధగా ఉందమ్మా. ఎందుకు నాన్న? నిన్న ప్రిన్సిపల్ సార్ మీ డాడీని తీసుకొని వస్తే స్కూల్ కి రమ్మన్నాడమ్మా. అమ్మో ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే చంపేస్తాడు కదరా. ఏట్రా డాడీ అంటున్నారు? ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిందిగా, ఏమైంది? మింగింది నాన్నగారు. ఏంటి? అదే కుక్క మింగింది నాన్నగారు. సర్లే కానీ మీ ప్రిన్సిపల్ ఏమంటున్నాడు? 3 రోజులను నన్ను ఢిల్లీకి తీసుకెళ్తా అంటున్నాను నాన్న. అవునా, ఎందుకురా? అంటే నా మెదడు మీద పరిశోధనలు చేస్తారంట. అబ్బో అంత గొప్ప పని ఏం చేసావురా? అంటే ఇంత చిన్న మెదడులో ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయా అని పరిశోధన చేస్తారంట. నన్ను ఒకసారి ఎత్తుకోనా? ఒరే ఈ ఫోన్ ఎత్తితే 10 లక్షలు వస్తాయి, నిన్ను ఎత్తుకుంటే ఏం వస్తుందిరా? నాకు ఆయాసం తప్ప నా పాయసం. ఎలా? కనీసం ఒక 10 రూపాయలు ఇవ్వు నాన్న. వద్దురా, నువ్వు పోగొట్టుకుంటా. లేదు నాన్న. అరే నువ్వు పోగొట్టుకుంటావురా? లేదు నాన్న. నువ్వు పోగొట్టుకుంటావురా? పోగొట్టుకున్నా నాన్న. జబర్దస్త్ లో టీమ్ లీడర్ పోగొట్టుకున్నావుగా. జీవితం అయినా ఈ డైరెక్టర్లు ఒక రండి ఆడుకుంటా అన్న టైంలోనేమో వెళ్ళి టీమ్ లీడర్ చేయమన్నారు, టీమ్ లీడర్ చేస్తా అన్న టైంలోనేమో వెళ్ళి ఆడుకో అంటున్నారు. అందరు నాతో ఆడుకుంటారు. నిజాలు చెప్పకూడదు నాన్న. ఇప్పుడు ఏంటి మీ నాన్నగారిని తీసుకెళ్ళాలి అంతే కదా? ఈ నాన్నగారిని తీసుకెళ్తే వాతలు పెడతాడమ్మా ప్రిన్సిపల్ సార్. హైదరాబాద్ లో చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళని ఎవరో ఒకరికి ఫోన్ చేసి వాళ్ళని తీసుకెళ్ళాం సరేనా? అలాగే అమ్మా. ఏమండి మీరు టైంకి వచ్చేసేయాలి ఓకేనా? త్వరగా వచ్చేసేయండి. నేనేం క్యారెక్టర్ చేయాలి? వీడికి నాన్న క్యారెక్టర్ చేయాలి. మరి మీకు? వీడికి మాత్రమే నాన్న క్యారెక్టర్ చేయాలి. ఎందుకు చించుకుంటున్నావు? నేను చాలా సినిమాలు చేసే ఇండస్ట్రీలో. చాలా సినిమాలు చేశానంటున్నావు కదా, ఏమేమి సినిమాలు చేసావు చెప్పు. నేను ఇంకొక వ్యక్తి ప్రధాన పాత్రధారులుగా అతడు అడిగిపోయిందని సినిమా చేశాం. అతడు క్యారెక్టర్ ఎవరు చేశారు? ఫిక్స్ అయిపోయారా అందరూ? సరే ఇంకో సినిమా చేశానంటున్నావు, ఏం సినిమా? మొన్న రీసెంట్ గా బావిలో దూకిన బర్రి అనే సినిమా చేశాను. నువ్వు ఫిక్స్ అయిపోయావా? ప్రిన్సిపల్ సార్ ఫోన్ చేస్తాను. నమస్కారం సార్. వచ్చారా? ఈ దౌర్భాగ్యుని కన్న తండ్రి మీరేనా? నేనే సార్. మీ అబ్బాయికి వచ్చిన పర్సంటేజ్ నా బ్యాటరీకి గాని వచ్చుంటే ఈ పాటికి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయి ఉండేదండి. మరీ 2% ఏమిటండి? ఆ 2% ఎలాగొచ్చింది నాయనా? నీట్ గా ఇచ్చానండి పేపర్, అందుకే నీట్నెస్ ఇచ్చాను. ఇంత చెత్త వేదవ దౌర్భాగ్య వేదవ పనికిమాలిన వేదవని రాలిపోతాయి. వాడికి చిన్నప్పుడు బాగలేకపోతే జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే ఎక్కడ ఇంజెక్షన్ వేస్తే ఏడుస్తాడని చెప్పేసి వాడికి ఫస్ట్ మొత్తం ఇంజెక్షన్ ఇప్పించి తర్వాత మామూలు ఇంజెక్షన్ ఇప్పించా. అది నా ప్రేమ. చిన్నప్పుడు వీడికి దెబ్బ తగిలింది, కుట్లు వేయాల్సి వచ్చింది. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఎక్కడ భయపడతాడని నేనే టైలర్ షాప్ దగ్గర తీసుకెళ్ళి అని కుట్లు ఇప్పించాడు సార్. అది నా ప్రేమ. చిన్నప్పుడు వీడు
పావులకు చేయరా అంటే రూపాయికి చేస్తున్నాడు. చిన్నప్పుడు వీడు నువ్వు నాకు కనెక్ట్ అయినట్టు జడ్జెస్ కనెక్ట్ అయితే ఎన్ని స్కిట్లు కొట్టావంట్రా? రక్తం వచ్చింది ఇచ్చిన ఫలితం లేకుండా పోయింది. చిన్నప్పుడు వీడు రూపాయి బిల్ల మింగితే చీపుగా రూపాయి బిల్ల మింగడి పెట్టని 2000 రూపాయలు కట్ట లోపల తోశాడు సార్. అది నా ప్రేమ. వీడికి ఇది అర్థం కాలేదనుకుంటా. కానీ ఒక్కటి చెప్తున్నా వినండి, మీరు వీడి జీరో అనుకోవచ్చు, వీడే నా హీరో, వీడిని ప్రయోజకులు చేస్తా. అలాగే చెయ్యి నాయన, చాలు రక్షణ తగలయ్యా. సరేగానే బాగా చేశాను, ప్రిన్సిపాల్ కూడా నమ్మాడు. మీ అమ్మ దగ్గర పోతాం, వదిలేస్తాను. నానేంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పోతారా? నేను నీకు ఎలా డాడీని అవుతాను చెప్పు. చిన్నప్పుడు నాకు జ్వరం వస్తే ఇంజెక్షన్ ఇవ్వాలని చెప్పి మట్టి ఇంజెక్షన్ ఇచ్చి దాని తర్వాత ఇంజెక్షన్ ఇచ్చిన గొప్ప డాడీ విడాడు నువ్వు. చిన్నప్పుడు నాకు దెబ్బ తగిలితే కుట్లేయాల్సి వస్తుందంటే డాక్టర్ అంటే భయపడతానని చెప్పి టైలర్ షాప్ దగ్గరికి ఏంటండి వీడు నాకు 500 ఇచ్చింది, నేను వెళ్ళిపోతాను. కొడుకుని 500 కోసం అమ్ముకుంటావా? నేను నీకు తండ్రి ఎలా అవుతాను? నాస్తి కొట్టేయాలని చూస్తున్నావు కదా? ఏది నీకుండే 3 ఎకరాల పొలం, అది అసైన్మెంట్ భూమి. డబ్బులు తరా. ఏమయ్యా ఏమయ్యా? అమ్మో నా మగడు పొద్దుగాల పోయిండు, ఎవరో పిలిచింది పని ఉంది మళ్ళొస్తా అన్నాడు, ఇంతవరకు రాలే. అసలే 15 ప్రోగ్రామ్ కు యాంకరింగ్ చేయాలి. ఏడున్నవయ్యా ఓ మగడా? నేను నీకు డాడీని ఎలా అవుతాను? ఏమరా బుడ్డాడా? అది నీ డాడా? నీ డాడీ అయితే నేను మీ అమ్మని రా. మనకు పిల్లలు అయితే లేరు మగడా, ఎట్లా చేస్తామంటే కలిసి వచ్చే కారానికి నలిసి వచ్చే కొడుకు వస్తాడు, నువ్వు పెళ్ళమా అన్నావు. ఈడేనా నడిచొచ్చే కొడుకు? ఇంత అందమైన కొడుకు నాకు పడతాడా? క్లియర్ గా చెప్తున్నాడు కదా. ఇది ఇది నువ్వు వద్దు, నీ సంసారం వద్దు, నాకేమొద్దు, నేను ఇంటికి పోతా. 500 రూపాయలు కక్కుర్తి పడితే 5వ తలమే పోయింది కదరా. ఏమైంది నాన్న? ఈ డీ జోడీలో చెప్పులు జోడీలు ఎత్తుకుని పోయేలా ఉన్నాడు ఈ డాడీ నీకు. మీరు కన్న తండ్రి కిరా కార్పియా సార్? ఇలాంటి వదిలేస్తారా సార్? ఇలాంటి వదిలేస్తారా మీరు? వీడే నా కొడుకు అయి ఉంటే ఎత్తుకుని ముద్దులు పెట్టేవాడిని, నా గుండెల మీద ఆడించేవాడిని, పట్టుకుని స్కూల్ కు తీసుకెళ్లేవాడిని. వాడి కోసం నా ప్రాణమే ఇచ్చేవాడిని సార్. వాడు ఇదేంటే నండాడి అంటాడు. ఒరే నాకొద్దు, వదిలించుకుందామంటే నువ్వు తగిలించుకున్నావు. నాకు సంబంధం లేదు, మీ బాధ ఎక్కడైనా పడండి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఒరే మామూలుగానే ఏమీ లేకపోతేనే యూట్యూబ్ లో గోల గోల చేస్తుంటారు. ఇప్పుడు నా కొడుకంటే వాళ్ళు రచ్చ రచ్చ చేస్తారు. ఇంకా రా. ఏదో స్కిట్ ఒక రకంగా వచ్చినట్టుంది. ఇప్పుడు నా స్కిట్ పరిస్థితి ఏమంటారు? ఏముంది ఇదిగో. నేను ఈవెంట్ మేనేజర్ని. దానికి గెస్ట్లుగా నాగబాబు గారు, రోజా గారు, డబ్బులు ఇచ్చిపోయిన అనసూయ గారు వచ్చేసారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే జనాలు తండోపు తండాలుగా రాబోతున్నారు. అందుకే ఈ మార్కెట్లు ఎవడైనా ఇక్కడికి తెలియకుండా వస్తే వాడి మాత్రం దుమ్ము లెగిసిపోతుంది. నేను ఈవెంట్ మేనేజర్ని. నువ్వు ఈవెంట్ మేనేజర్ కావచ్చు, నేను నాగబాబు గారు అసిస్టెంట్ ని. నేను రోజా గారు అసిస్టెంట్ ని. అసిస్టెంట్ సరే, ఈ ఫంక్షన్ లో ఆఫ్టర్ ఆల్ అసిస్టెంట్ లా. మీరందరూ నాగబాబు గారు ఎక్కడ, రోజా గారు ఎక్కడ అని వెతుకుతూ ఉంటే వాళ్ళు మాత్రం నా అసిస్టెంట్ ఎక్కడ అని మా కోసం వెతుకుతుంటారా? జీవితంలో ఎప్పుడైనా నాగబాబు గారు కానీ రోజా గారు కానీ కాల్ చేశారా? చేయలేదా? కానీ మాకు మాత్రం ప్రతిరోజు కాల్ చేసి ఎక్కడ ఉన్నారని కనుక్కుంటారా? అదిరా మా గొప్పతనం.
వాళ్ళు మీకు అన్నం పెట్టచ్చు, వాళ్ళకి అన్నం పెట్టేది మాత్రం మేమే. ఆర్పి అంత ఓవరాక్షన్ లేదు వాళ్ళ దగ్గర, అంతే పీకో. మన షూటింగ్ లో నేను రోజా గారికి అరగంట సేపు కనిపించబోయేసరికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మొత్తం బెటాలియన్ దింపేశారు. అంత ప్రేమ అంటారా? ప్రేమ బొంగ. ఆ రోజు వీడితో పాటు ఆవిడ రవ్వ నెక్లెస్ కూడా కనిపించలేదు. అందుకు నీ కాళ్ళు పట్టుకుంటా, కొంచెం జాగ్రత్తగా చూసుకురావిండా. నేను రోజా గారిని ఎంత బాగా చూసుకుంటాను తెలుసా? నువ్వు అంత బాగా చూసుకుంటావా? ఎగ్జాంపుల్ చెప్పు. భైరవ దీపం సినిమాలో రోజా గారు మంచంతో పాటు గాలి ఎగురుతారు కదా. అవును, మంచి సీన్ అది. మంచంతో పాటు అలా గాల్లోకి ఎగురుతారు. ఆ సీన్ లో ఫస్ట్ రోజా గారు మాత్రం గాల్లోకి ఎగరాలి. ఆ ఆవిడకి జ్వరం వచ్చింది. నేను డైరెక్టర్ గారితో మాట్లాడి రోజా గారితో పాటు మంచం కూడా గాల్లోకి ఎగరాలని చెప్పాను. అలా 3 గంటల పాటు మంచం గాల్లో ఎగిరింది, నిద్రపోయారు, జ్వరం తగ్గిపోయింది. నాగబాబు గారు కూడా వస్తున్నారు, చాలా జాగ్రత్తగా చూసుకోండి. నాగబాబు గారిని జాగ్రత్త చూసుకోవడం గురించి నువ్వు నాకు చెప్పక్కర్లే. ఎంత బాగా చూసుకుంటాను తెలుసా? ఎగ్జాంపుల్ చెప్పు. కౌరవుడు సినిమా ముందు వరకు ఆయన అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం అనేవారు. నేను ఆయన దగ్గర చేరినప్పటి నుంచి అంతా నా అసిస్టెంట్ ఇష్టం, అంతా నా అసిస్టెంట్ ఇష్టం అంటున్నారు. సర్లేకనా, మీరు జాగ్రత్తగా ఎక్కడ ఉన్నా, నేను ఇప్పుడే వస్తా. ఓకే. అబ్బాబ్బాబ్బా, ఆడుతూ అరిసేసి గొంతుడి మీద కూల్ డ్రింక్ కావాలరా? నీకు కూల్ డ్రింక్ కావాలంతే కదా మేనేజర్. నాగబాబు గారికి అర్జెంట్ గా ఓ కూల్ డ్రింక్ కావాలి. నాగబాబు గారు ఇంకా స్టేజ్ మీదకి రాలేదు, ఇప్పుడు ఎందుకు కూల్ డ్రింక్? ఆయన రూమ్ లోకి వచ్చేసరికి అన్ని రెడీగా ఉండాలన్నారు, దాంట్లో కూల్ డ్రింక్ కూడా ఉండాలి. నువ్వు ఇప్పుడు తీసుకొస్తావు తీసుకురావు? నువ్వేం మాట్లాడవా? తీసుకొస్తావు తీసుకురావు నువ్వు? బాబు గారు రూమ్ లో పెట్టేసొద్దాం పద. ఇదా మీరు చేసే పని? అమ్మా, వచ్చేది పెద్ద సెలబ్రిటీస్, విఐపీస్, మాకు దేవుళ్ళు లాంటి వాళ్ళు. వాళ్ళు అడిగింది కూల్ డ్రింకే కదా, ఈగిపోతే వాళ్ళ మనసు ఎంత చిన్నపోతుంది చెప్పండి. ఎందుకు బ్రేవ్ అంటారు? నాగబాబు గారు కూల్ డ్రింక్ చాలా బాగుంది అన్నారు. ఇంకొంచెం కూలింగ్ ఉంటే బాగుండేది అని అన్నారు. మీ కాళ్ళు పట్టుకుంటా, జనాలు వచ్చే టైం అయిపోయిందిరా. పక్కన ఉండండి. సరే సరే. నేను నాకేంద్ర బాబు సార్ చూస్తా. ఎవరినే? నాకేంద్ర బాబు సార్. నాకేంద్ర నీకేంద్ర కదరా నాయన, నాగేంద్ర బాబు గారు రా నాయన. ఆయన అంటే ఇష్టం నీకా? ఆయన టీవీలో బాగా నములుతాడు కదా. నమ్ముతాడు కాదురా, నవ్వుతాడు. పరిగెత్తుకుంటూ వచ్చేసేదా 10 రూపాయలు పట్టుకుని బస్సుగా? నేను హీరో అవుదామని వచ్చిన. హీరోనా? సారు రికమెండేషన్ కావాలి ఇప్పుడు నాకు. రికమెండేషన్ రెక ఫౌండేషన్ కాదురా, రికమెండేషన్ రాదే. గురుగారు మీ పరిస్థితి? నేను రోజా గారిని చూడటానికి వచ్చాను సార్. రోజా గారు అంటే అంత ఇష్టమా? అయ్యో, నా చిన్నప్పటి నుంచి ఆవిడ అభిమాని సార్. ఎవరు చిన్నప్పటి నుంచి? నా చిన్నప్పటి అంటే ఇప్పుడు ఆవిడ వయసు ఎంతరా? ఏమో నాకేం తెలుసు. రోజా గారు సినిమాలు చూస్తావు నువ్వు? నా చిన్నప్పటి నుంచి ప్రతి సినిమా నీ దండం పెడతాడ్రా. డైలాగ్ ముందు నా చిన్నప్పటి, డైలాగ్ తర్వాత నా చిన్నప్పటి అంటే ఆవిడ తప్పుడు తీసుకొని కొడుతుంది. అందరికి అలవాటు అయిపోయింది. లాగబెట్టి రోజా గారు చేసిన సినిమాలో బెస్ట్ సీన్ ఏంద్రా? భైరవ దీపం సినిమా చూసారా? అద్భుతమైన సీన్ ఒకటి ఉంది అందులోనే. మంచంతో పాటు రోజా గారు అలా గాలిలో లేచిపోతారా? అవును. అప్పుడు రోజా గారు చెప్పిన డైలాగ్ అద్భుతం. నిద్రపోతూ ఏం చెప్పా? అప్పుడు రోజా గారు డైలాగ్ ఎక్కడ చెప్పారా? మంచం మీద శుద్ధంగా 15 నిమిషాలు నిద్రపోయారు కదరా. నేను రోజా గారికి వీరాభిమాని చెప్పానా? ఆవిడ మౌనంలో కూడా నేను డైలాగులు వెతుక్కున్నాను. అయ్యా నీ కాలు మొత్తం బిడ్డ నాగబాబు సార్ కు స్వీట్లు పండ్లు తెచ్చిన మా ఊరికి తినిపించిపోతాను. అయ్యా కుక్క గారిని అడిగేస్తావు, జర్రంతా తినిపించిపోతాను. సెలబ్రిటీస్ విఐపీస్ వాళ్ళు తినిపిస్తాయా? అవును. ఇట్లా నువ్వు ఎంతసేపు నాగేంద్ర బాబు గారి మీద పడుతున్నా, రోజా గారిని కలవా నువ్వు? ఆమె నేను కలవాల్సిన అవసరం లేదు, ఆమెనే నా దగ్గరకు వచ్చి కలుస్తుంది. ఎందుకు రోజా గారు నిన్నట కలుస్తుంది? రోజమ్మ మా నియోజకవర్గం మనిషి. ఇప్పుడు ఎట్లయినా ఎలక్షన్లు వస్తున్నాయా, మా ఊరికి ప్రచారానికి వస్తుంది, అప్పుడు నా దగ్గరకు వచ్చి నన్ను కలుస్తుంది. చూసారా లాజిక్ ఎంత బాగుందో? మొన్నటికి మొన్న రోజమ్మ నా ఇంటికి వచ్చి నాకేమిచ్చింది ఎరికేనా? మాకేం ఇవ్వవు కానీ 7 మార్కులు బోర్డు తప్ప. ఈ మనిషికి నువ్వు ఏదో ఇచ్చావా? ఏమిచ్చింది? నా బతుకు భరోసా ఇచ్చింది అయ్యా. భరోసా కదా, ఒక బర్రెని ఇవ్వాల్సింది. పసాలంటే మాకు ప్రాణం. పొద్దుగల 6 గంటలు. ఏ ఊరికి వెళ్ళి వచ్చినారా? మా ఊరికి వెళ్ళి వచ్చిన. ఏమన్నా తిన్నావా? ఆకలి కావట్లేదు. ఎప్పటి నుంచి బిడ్డ? ఇంతకుముందు అన్నం తిన్నప్పటి నుంచి. ఇంట్లో అందరు మంచిగా ఉన్నారా? అందరూ మంచిగానే ఉన్నారు, కానీ ఇల్లే లేదు. అవును, ఇప్పటి నుంచి నేను యాక్టర్ అయితా అంటున్నావు. వీరో అవుతావు. ఒక మంచి డైలాగ్ చెప్పు. వీర వెంకట రెడ్డి పీకేస్తే తీసుకుపోయి మళ్ళీ నాటేస్తా. నేను
అట్లా మనవే కదరా. దాని మొదట్లో పోయి బలంగా మొలుస్తుంది. నిన్ను చూస్తుంటే చాలా మంచి ఆర్టిస్ట్ అయ్యేటట్టున్నావు. ఈ అమ్మాయిని చూసి ఒక అద్భుతమైన రొమాంటిక్ డైలాగ్ చెప్తావా నువ్వు? యాక్షన్. రాజమౌళి నువ్వు చేసింది ఏం బాగాలేదు. నేనేం చేసినా? నువ్వు నేను అడుగు చూసావు. చూడలేదు. నువ్వు చూసావు. అయినా నీ మొక్క నీ బాడీలో భాగమేనా? నీ నడుము నీ బాడీలో భాగమేనా? మొక్కను చూస్తే కోపం రాలేదు కానీ నడుము చూస్తే కోపం వచ్చిందా? నాగబాబు గారు రోజా గారు ఆల్రెడీ బయలుదేరినారంట. ఎప్పుడైనా రావచ్చు. దయచేసి కాస్త కాముకోనండి. మేము కాళ్ళు పట్టుకుంటాం. మటన్ బిర్యానీ తినాలనిపిస్తుంది. నీకు ఇప్పుడు మటన్ బిర్యానీ కావాలా? రే మేనేజర్, రోజా గారు బాగా ఆకలితో ఉన్నారా? రోజా గారు బాగా ఆకలితో ఉన్నారా? మటన్ బిర్యానీ కావాలంట. నేను అసలు మటనే తిన్ను, అన్ని అబద్ధాలు. నువ్వు అన్న చెప్పరా? ఫ్రాన్స్ బిర్యానీ తీసుకురా మన నాగబాబు గారు. నేను అదే తీసుకొస్తా. మటన్ బిర్యానీ ఉండండి. వచ్చినోడు కూడా కొండేరు పప్పులో ఉన్నారు. వీళ్ళని ఆడుకుందామా? ఒక్క నిమిషం వాడుకుందాం. ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ప్లాన్ పని చేసుకొస్తా. నాగబాబు గారి ఫోన్ నెంబర్ 500, నాగబాబు గారి ఫోన్ నెంబర్ 500, నాగబాబు గారి వెళ్తున్నాయి నంబర్లు. హలో 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 నాగబాబు గారు సార్ అండి. హలో 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 నమస్కారం. హలో హలో అరే ఇలా నువ్వు రారా. నేను హలో అని నాగబాబు గారికి ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ చేస్తున్నావు. ఇప్పుడు నేను ఆయన అసిస్టెంట్ అయినప్పుడు ఆయన బిజీగా ఉన్నప్పుడు ఆయన ఫోన్ నా దగ్గర కదా ఉంటది. మరి డైరెక్ట్ గా నీ నెంబర్ నాకు ఇవ్వచ్చు కదరా. నాకెందుకు 500 పక్క? సూపర్ రా. డబ్బులు సంగతి పక్కనట్రా. మా ఆవిడ మల్లెపూలు తెమ్మని తినేస్తుందిరా. నాగబాబు గారి పేరు చెప్పి మల్లెపూలు అడిగి చెండాలనుకుంటది. నేను మటన్ బిర్యానీ మీ రూమ్ లో పెట్టేశాను. వాళ్ళ పేరు చెప్పుకొని మీరు అదే వాళ్ళకి తినిపించి వాళ్ళు వచ్చేదాకా లేట్ అవుతుంది. ఏమైనా ఎంటర్టైన్మెంట్ చేస్తారా? భలేవారు. నా చిన్నప్పటి నుంచి నేను నాగబాబు గారి కోసం అద్భుతమైన ఒక పద్యం రాసుకున్నాను. ఏది పాడు. జబర్దస్త్ సూత్రధారి, మా జీవన నాటకంలో అతి ముఖ్య పాత్రధారి, మీకు 100,000,000 వందనాలు. కళాకారుల చుట్టమా, కళలకు రూపమా, కామెడీ మిత్రమా, ప్రేక్షకుల సొంతమా, మమ్ము రూముకే రప్పించి నొప్పించి గుద్దులే గుప్పించి ప్రేరణలు చొప్పించగా నమస్తే నమస్తే నింగెనంటే నీ కీర్తి. బాగా పాడావు. నెక్స్ట్ నువ్వు అనసూయ గారి గురించి పడతావా? మస్తు పాడు. ఎవరే బామ చంట లేక ఒంటరిగా ఎరంజ ముందు చెరించుచున్నావు. నీ కళ్ళు కలవరేకులు పళ్ళు మల్లె మొగ్గలు బాలా, నువ్వు మాత్రం ఒంటికున్నావు బాలా. ఎవరిదస్తు వేదిక పైన ఎవ్వరే ఈ జాబిలి లలనా, ఎవరిదస్తు వేదిక పైన ఎవ్వరే ఈ జాబిలి లలనా, అంగరంగ వైభవంగా అందమొచ్చేనే నీ వలన, అంగరంగ వైభవంగా అందమొచ్చేనే నీ వలన, జబర్దస్త్ వేదిక పైన, జబర్దస్త్ వేదిక పైన, జబర్దస్త్ వేదిక పైన ఎవరే ఈ గుమ్మడి లలనా. రోజా గారి గురించి ఎవరు పడతారు? సింగర్ని బయటికి తీయండి, అందరూ పారిపోవాలి. రోజా వేడలే అభిమానులు అరవగా, తక్కువేమి మనకు రోజా ఉండునంత వరకు, తక్కువేమి మనకు రోజా ఉండునంత వరకు, రోజా రోజా కామిడి కాజా, రోజా రోజా కామిడి కాజా, రోజా రోజా కామిడి కాజా, రోజా రోజా కామిడి కాజా, రోజా రోజా కాజా కాజా. వస్తున్నారా రోజా గారు నాగబాబు గారు? ఇందాక నుంచి మీరు చెప్దాం అనుకున్నది అదే. యాక్చువల్ గా నాగబాబు గారు, రోజా గారు, అనసూయ గారు వేరే ప్రోగ్రామ్ కి వెళ్తున్నారు. వాళ్ళు ఇక్కడ రావట్లేదు. అది చెప్దామని ఫస్ట్ వచ్చాం, కానీ యాక్చువల్ గా మీరేం వినిపించుకోవట్లేదు. మటన్ బిర్యానీ చెప్పారు, కూల్ డ్రింక్ బాటిల్ చెప్పారు, ప్రాన్స్ బిర్యానీ చెప్పారు. వాళ్ళిద్దరు వచ్చారు మొత్తం నాకు చెప్పాలి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలిస్తే